హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఏ రోజు ప్రతిష్ఠించుకోవాలి, కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి, నవరాత్రుల్లో అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారు, అమ్మవారు ఏ రంగు చీర ధరిస్తారు, ఏ పూలతో అమ్మవారిని పూజించాలి, అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాల గురించి, అమ్మవారిని ఏ మంత్రాలతో స్తుతించాలి, మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, సరస్వతీదేవి పూజ అక్షరాభ్యాసాలు ఎప్పుడు చేయాలి, 9 రకాల దానాల గురించి, ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగే ఈ దసరా పండుగ. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడనే రాక్షసుణ్ణి 9వ రోజున సంహరిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటున్నాము. దాన్నే దసరా పండుగగా జరుపుకుంటున్నాము. దేవి శరన్నవరాత్రుల ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి అక్టోబర్ 2024 3వ తేదీ గురువారం నుండి అక్టోబర్ 11వ తేదీ నవమి తిథి శుక్రవారం వరకు మనం దేవి శరన్నవరాత్రులు జరుపుకుంటాము. అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున విజయదశమిగా జరుపుకుంటాము. కనకదుర్గ అమ్మవారి అవతారాలు. నవరాత్రుల్లో మొదటి రోజు 2024 అక్టోబర్ 3వ తారీఖు గురువారము పాడ్యమి తిథి హస్త నక్షత్రం రోజున అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన చేస్తారు. కలశ స్థాపన ఆనవాయితీ లేనివారు అమ్మవారి ఫోటో పెట్టుకొని పసుపు గౌరీ అమ్మవారిని చేసుకొని పూజించవచ్చు. కలశ స్థాపన సమయము ఉదయము 6:15 నుండి 7:22 వరకు కలశ స్థాపన చేసుకొని అమ్మవారిని పూజించవచ్చు. కుదరకపోతే అభిజిత్ ముహూర్తంలో చేసుకోవచ్చు. మధ్యాహ్నం 11:46 నుండి 12:45 వరకు కలశ స్థాపన చేసుకొని పూజ చేసుకోవచ్చు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి ఎర్రటి మందారాలు గులాబీ పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజ చేస్తే మంచిది. అమ్మవారికి బెల్లం పరమన్నం నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాలా స్తోత్రాలు అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి. లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః అనే మంత్రాలు చదువుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన సంతానము, సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు ఎవరైనా ముత్తైదువులకు రవికెల గుడ్డ దానం చేస్తే మంచిది. రెండవ రోజు 2024 అక్టోబర్ 4వ తేదీ శుక్రవారము విదే తిథి చిత్తా నక్షత్రం రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో కానీ కనకాంబరం రంగు చీరలో కానీ దర్శనమిస్తారు. అమ్మవారిని తామర పూలతో కానీ కలువ పూలతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈరోజు నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారిని స్తోత్రాలు గాయత్రి మంత్రం కవచం చదువుకుని పూజిస్తే మంచిది. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ కూడా పూజించుకోవచ్చు. అమ్మవారిని ఇలా పూజించటం వలన మంత్రశక్తి తేజస్సు పెంపొందుతుంది. ఈరోజు ఎవరికైనా ఎర్రటి గాజులని దానం చేస్తే మంచిది. మూడవ రోజు 2024 అక్టోబర్ 5వ తారీఖు శనివారం తదియ తేదీ స్వాతి నక్షత్రం రోజున ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. మల్లెపూలతో కానీ పొగడపూలతో కానీ పూజిస్తే అమ్మవారిని చాలా మంచిది. అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా గారెలు నైవేద్యంగా నివేదన చేయాలి. అన్నపూర్ణ అష్టకం చదువుతూ పూజించాలి. లేదా ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించవచ్చు. అన్నపూర్ణాదేవిని పూజించటం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. ఈరోజు మన శక్తి కొలది లేని వారికి అన్నదానం చేస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుంది. 4వ రోజు 2024 అక్టోబర్ 6వ తేదీన ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు.
అమ్మవారిని ఎర్రటి కలువ పూలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ పూజించాలి. అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామాలతో కానీ లేదా ఓం శ్రీ లలితాదేవి అయి నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు ఎవరికైనా సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే మంచిది. దసరా నవరాత్రుల్లో 5వ రోజు 2024 అక్టోబర్ 7వ తేదీ సోమవారము పంచమి తిథి అనురాధ నక్షత్రం రోజున అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు పసుపు రంగు చీరలో కానీ బంగారు రంగు చీరలో కానీ దర్శనమిస్తారు. అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజించాలి. కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారిని మహాచండీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ పూజించాలి లేదా మంగళచండీ స్తోత్రాలతో పూజించాలి. చండికాదేవి అమ్మవారిని పూజించటం వలన శత్రుపీడ తొలుగుతుంది. ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం కానీ దక్షిణ తాంబూలాన్ని కానీ సమర్పించాలి. నవరాత్రుల్లో 6వ రోజు 2024 అక్టోబర్ 8వ తేదీ మంగళవారం షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రము రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని తామర పూలతో కానీ తెల్లని కలువ గులాబీ పూలతో కానీ పూజించాలి. అమ్మవారికి క్షీరాన్నము, బూరెలు, రవ్వ కేసరి నైవేద్యంగా నివేదన చేయాలి. లక్ష్మీ స్తోత్రాలు, అష్టోత్తరాలతో కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. అమ్మవారిని పూజించటం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతాయి. ఈరోజు లేని వారికి దాన ధర్మాలు చేస్తే మంచిది. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు 2024 అక్టోబర్ 9వ తేదీ బుధవారం సప్తమి తిథి మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని తెల్లని పూలతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి దధ్యోజనం, పాయసాన్నం నివేదన చేయాలి. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరాలు కానీ ఓం శ్రీ సరస్వతీదేవి అయి నమః అని పూజిస్తే మంచిది. పిల్లలతో కూడా పూజ చేయిస్తే వారు చదువులో బాగా రాణిస్తారు. చిన్నపిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది. అక్షరాభ్యాసం చేయించటానికి ఉదయం 9:03 నుండి 9:27 వరకు లేదా సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు శుభ సమయం. ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. నవరాత్రుల్లో 8వ రోజు 2024 అక్టోబర్ 10వ తేదీ గురువారం అష్టమి తిథి దుర్గాష్టమి పూర్వాషాఢ నక్షత్రంలో అష్టమి తిథి ఉన్న రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి రూపంలో ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. అమ్మవారికి పులగం లేదా కదంబం నైవేద్యాలను నివేదన చేయాలి. దుర్గాదేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈరోజు దుర్గాదేవిని పూజించటం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు ఎర్రటి చీరను దానం చేస్తే మంచిది. నవరాత్రిలో 9వ రోజు 2024 అక్టోబర్ 11వ తేదీన శుక్రవారము నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము రోజున మహర్నవమిగా జరుపుకుంటాము. అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. కాఫీ రంగు చీరలో కానీ నీలిరంగు చీరలో కానీ దర్శనమిస్తారు. అమ్మవారిని నల్లని కలువలతో కానీ శంఖపూలతో కానీ పూజించాలి. అమ్మవారికి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం నైవేద్యంగా నివేదన చేయాలి. మహిషాసుర మర్దిని స్తోత్రాలతో కానీ ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అయి నమః అనే మంత్రం పఠిస్తూ పూజించాలి. దుర్గాదేవి అమ్మవారిని పూజించటం వలన ధైర్యము, విజయము కలుగుతుంది. బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇస్తే మంచిది. ఈ శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో 10వ రోజు 2024 అక్టోబర్ 12వ తేదీన శనివారం దశమి తిథి శ్రవణ నక్షత్రం రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలో అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరతో దర్శనమిస్తారు.
అమ్మవారిని ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన వివిధ రకాల పువ్వులతో పూజించాలి. శాకాన్నము, మహానైవేద్యము నివేదన చేయాలి. అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకంతో కానీ, ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రంతో కానీ పూజించాలి. అమ్మవారు 10 రోజులు 10 అవతారాల్లో దర్శనమిస్తారు. అమ్మవారిని 10 రోజులు ఎంతో ఘనంగా పూజించుకున్న తర్వాత పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే నవరాత్రులు ముగిసిన తర్వాత 9వ రోజు శుక్రవారం, మంగళవారం రానట్లయితే ఆ రోజు పీఠాన్ని కదపచ్చు. ఈసారి 9వ రోజు శుక్రవారం వచ్చింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠాన్ని కదపకూడదు. మరుసటి రోజు ఉదయాన్నే అమ్మవారిని పూజించుకొని పీఠాన్ని కదిపి ఉద్వాసన పలకాలి. కలశాన్ని ఈరోజే కదపాలి. అఖండ దీపం పెట్టుకున్నట్లయితే ఈరోజే తీయాలి. అమ్మవారిని ఉదయం పూజించుకున్న తర్వాత అమ్మవారిని, కలశాన్ని, పూజ పీఠాన్ని కదపాల్సిన సమయం 2024 అక్టోబర్ 12 శనివారం ఉదయం 11:15 నుండి 11:48 లోపు, సాయంత్రము 3:19 నుండి 5:11